నిజామాబాద్ జిల్లాలో హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటలాగే ఈసారి కూడా హనుమాన్ కమిటీ నిర్వాహకులు భక్తులు శోభయాత్రను నిర్వహించారు. అయితే జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమైన శోభయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కాంగ్రెస్ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ శ్రీరాముని భక్తుడు ప్రపంచంలోనే అత్యంత శక్తి కలిగిన హనుమాన్ జయంతి ఈ రోజని, అలాంటి రోజున జిల్లా కేంద్రంలో ప్రతి ఏటలాగే ఈసారి కూడా హనుమాన్ శోభయాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు. మనలో దాగి ఉన్న శక్తితో పాటు సనాతన హిందూ ధర్మంలో ఉత్పన్నం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. హిందూ నగరంలో అత్యంత హిందూ ర్యాలీ ఈ ర్యాలీ అని తెలిపారు. तेरी सारी है జై శ్రీరామ్. ఈరోజు అత్యంత బలవంతుడు, శక్తి ప్రదాత, రాముడి సేవలో అందరికీ ఆదర్శం, ప్రపంచానికే తన శక్తిని చాటి చెప్పిన హనుమంతుడి జన్మదినం సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు ఇదొక పండుగ. పండుగతో పాటు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలని వెలికి తీసే దినం ఇది. హనుమంతుడి ఆశీర్వాదము మన పైన, అందరిపైన ఉండాలని సనాతన హిందూ ధర్మం ఇంకా పటిష్టం కావాలని ఈరోజు హిందూ నగరంలో, తెలంగాణలో రామనవమి, భాగ్యనగరంలో రామనవమి రోజున ర్యాలీ అతిపెద్దది. ఆ తర్వాత అతిపెద్ద ర్యాలీ హిందూ ర్యాలీ అంటే హిందూ నగరంలోని ఈ రోజు హనుమాన్ జయంతి ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మేయర్ గారు పాల్గొనడము, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, నూడా చైర్మన్ కేశవ వేణు గారు, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు మరియు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఆ హనుమంతుడి ఆశీర్వాదంతో అందరికీ సుఖ సంతోషంలో ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.